అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఊహించని షాక్ ఇచ్చారా? ట్రంప్ తెచ్చిన పీస్ ప్లాన్ను పక్కన పెట్టి నేను ప్రధానిగా ఉన్నంతకాలం పాలెస్టీనా దేశం ఏర్పడదు అంటూ నేతన్యాహు తేల్చి చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకవైపు అమెరికా మాటను లెక్క చేయకుండా మరోవైపు ఇరాన్పై మరోసారి దాడికి ఇజ్రాయెల్ రెడీ అవుతూ ఉండడంతో మిడిల్ ఈస్ట్లో టెన్షన్ మరింత పెరిగింది. అసలు నేతన్యాహు ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తున్నారు? ట్రంప్ ప్లాన్ను ఎందుకు పక్కన పెట్టారు? ఇరాన్పై మరో దాడికి ఇజ్రాయెల్ ఎందుకు సిద్ధమవుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గాజాలో ఇన్ని నెలలుగా జరుగుతున్న దాడులకు స్వస్తి పలికి అక్కడ శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 15 అంశాల ప్రణాళికతో ఒక పీస్ రోడ్ మ్యాప్ను ప్రకటించారు. హమాస్, ఇజ్రాయిల్ వెంటనే సీజ్ఫైర్ ఒప్పందానికి రావాలన్నది అందులోని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రణాళికకు పాలిస్తాన్తో పాటు మిగిలిన గల్ఫ్ దేశాలు కూడా అంగీకరించాయి. చివరికి హమాస్ సంస్థ కూడా కొన్ని షరతులతో ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించింది. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు మాత్రం ప్లాన్ను కంప్లీట్గా రిజెక్ట్ చేశారు. గాజాలో కానీ వెస్ట్ బ్యాంక్లో కానీ ఎక్కడా పాలిస్తాన్ను స్వతంత్ర దేశంగా అంగీకరించేది లేదని తేల్చి చెప్పాడు. בימים האחרונים ישראל פעלה בעוצמה בלבנון, חיסלה מחבלים, כולל ברכס הליטר. אני לא יכול לפרט את זה, אנחנו בתוך פעילות חשובה מאוד. אנחנו עובדים בשום שכל, בתבונה, גם בנחישות וגם בתבונה, עם צבא ההגנה לישראל, ומחסלים איומים. זה חשוב. באשר לרצועת עזה, קודם כל אני רוצה להעביר את הדבר העיקרי. כל עוד אני ראש ממשלה, לא תקום מדינה פלסטינית. לא בעזה ולא ביוש. לא פתחסטן ולא חמאסטן. ובאשר לדברים ספציפיים שעולים בחדשות לאחרונה, אני רוצה לדייק כאן. ישראל שוללת את מסמך 15 הנקודות. שמעתי שאומרים, לא אמרתם. אמרנו, אבל הנה אני אומר עוד פעם. ישראל שוללת את מסמך 15 הנקודות. צה"ל לא יבצע נסיגה כלשהי עד פירוק החמאס מנשקו. וכשאני אומר פירוק החמאס מנשקו, זה אומר הנשק הכבד, הנשק הפחות כבד, והנשק הקל, כל הנשק, ואנחנו מדברים על פירוק אמיתי, לא פירוק פיקטיבי. עכשיו אנחנו מדברים עם האמריקנים על הנושא הזה. יש להם רעיונות, חלק מהם מקובלים עלינו, וחלק לא מקובלים עלינו. ואנחנו יודעים לעמוד מול הדברים האלה, הוכחנו את זה בעבר, אנחנו הוכחים את זה גם היום. בנוסף, צה"ל ימשיך לסכל את האיומים נגד כוחותינו ואזרחינו. כי עוד פעם, הקיום של ישראל והביטחון של כל אזרחי ישראל אינו עומד למשא ומתן. אנחנו עומדים איתן על האינטרסים הללו. אנחנו עושים את זה לא במשרדי פרסום. אנחנו עושים את זה באמת, בשטח. אנחנו הוכחנו את זה כל הזמן. כשנכנסנו לרפיח ולציר פילדלפי, כשנכנסנו לבנון וחיסלנו שם את נסראללה ואת מאגר הרקטות, כשתקפנו את איראן פעמיים, בניגוד לכל אלה שמטיפים לנו, אנחנו עושים את מה שצריך להבטיח את ביטחון ישראל, ואנחנו יכולים ויודעים לעמוד על שלנו. నిజానికి ఇది డొనాల్డ్ ట్రంప్కు నేతన్యాహు ఇచ్చిన అతిపెద్ద షాక్. ఇక్కడే నేతన్యాహు తీరుపై అమెరికా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంది. ఇజ్రాయెల్కు అమెరికా ఎంతగా సపోర్ట్ చేస్తున్నప్పటికీ నేతన్యాహు మాత్రం అమెరికా మాటలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. గత కొన్ని నెలలుగా అమెరికా ఒత్తిడి తెచ్చినా సరే నేతన్యాహు తన సొంత పొలిటికల్ ఎజెండా ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నారు. శాంతి ఒప్పందాల పేరుతో అమెరికా ప్రతిపాదించే ప్లాన్లను పదే పదే పక్కన పెడుతున్నారు. దీంతో అమెరికా వైట్ హౌస్కు నేతన్యాహుకు మధ్య తీవ్రమైన గ్యాప్ పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా సాయంతోనే యుద్ధం నడుపుతూ అదే అమెరికా తెచ్చిన శాంతి ప్రతిపాదనలను తిరస్కరించడం ట్రంప్కు తీవ్ర ఆగ్రహం కలిగిస్తుంది. మరోవైపు నేతన్యాహు తీసుకున్న నిర్ణయంపై ముస్లిం గల్ఫ్ ప్రపంచం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. యుఏఈ, ఖతర్, జోర్డన్, ఇండోనేషియా, పాకిస్తాన్, తుర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ ఈ 8 ప్రధాన దేశాలు నేతన్యాహు నిర్ణయాన్ని ఏకకంఠంతో ఖండించాయి. గాజాపై ఇజ్రాయెల్ ఇంకా ఎంతకాలం ఈ నరమేధం కొనసాగిస్తుందని ప్రశ్నిస్తున్నాయి.
ఇజ్రాయిల్ గనుక పీస్ అగ్రిమెంట్కు అంగీకరించకపోతే తదుపరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. నేతన్యాహు తీరు వల్ల మిడిల్ ఈస్ట్లో శాంతి నెలకొనే ఛాన్స్ కంప్లీట్గా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకవైపు శాంతి ఒప్పందాలను తిరస్కరిస్తూనే ఇంకోవైపు ఇజ్రాయిల్ మరో భారీ యుద్ధానికి స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇజ్రాయిల్ మిలిటరీ తమ సైనికులను సెలవులన్నీ రద్దు చేస్తూ సడన్ ఆర్డర్స్ జారీ చేసింది. సాధారణంగా ఇజ్రాయిల్ ఏదైనా దేశంపై దాడికి దిగే ముందు మాత్రమే ఇలా లీవ్లు రద్దు చేస్తుంది. ఇటీవలి ఇరాన్పై దాడి చేయడానికి ముందు కూడా సైనికుల లీవ్లను రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవ్వడంతో ఇజ్రాయిల్ ఇరాన్పై మరో భారీ అటాక్కు సిద్ధమవుతుందనే వార్తలు మిడిల్ ఈస్ట్లో కలకలం రేపుతున్నాయి. ఫైనల్గా చూసుకుంటే ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్లో అత్యంత డేంజరస్ సిచ్యువేషన్లోకి నెట్టేస్తున్నాయి. అమెరికా మాటని నేతన్యాహు లైట్ తీసుకోవడంతో రాబోయే రోజుల్లో ఇజ్రాయిల్ గ్లోబల్ లెవెల్లో ఒంటరి అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే సౌదీ అరేబియాతో ఫ్రెండ్షిప్ చేద్దామనుకున్న ప్లాన్స్ అన్నీ గంగలో కలిసిపోయినట్లే. వీటన్నిటికీ మించి ఇజ్రాయిల్ కనుక ఇరాన్పై నిజంగానే భారీ అటాక్కి దిగితే ఇక ఈ వార్ కేవలం గాజాకే పరిమితం కాదు. ఇరాన్ తన మిత్ర దేశాలతో కలిసి రివర్స్ అటాక్ మొదలు పెడితే ఇది ఒక పవర్ఫుల్ రీజనల్ స్కేల్గా మారిపోయి మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేస్తుంది. ఏది ఏమైనా ట్రంప్ పీస్ ప్లాన్ను నేతన్యాహు రిజెక్ట్ చేయడంతో మిడిల్ ఈస్ట్లో శాంతికి పూర్తిగా దారులు మూసుకుపోయాయి. రాబోయే రోజుల్లో ఈ యుద్ధ జ్వాలలు ఇంకెంత ఉగ్రరూపం దాలుస్తాయో చూడాలి. నిజానికి ఇది డొనాల్డ్ ట్రంప్కు నేతన్యాహు ఇచ్చిన అతిపెద్ద షాక్. ఇక్కడే నేతన్యాహు తీరుపై అమెరికా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంది. ఇజ్రాయిల్కు అమెరికా ఎంతగా సపోర్ట్ చేస్తున్నప్పటికీ నేతన్యాహు మాత్రం అమెరికా మాటలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. గత కొన్ని నెలలుగా అమెరికా ఒత్తిడి తెచ్చినా సరే నేతన్యాహు తన సొంత పొలిటికల్ ఎజెండా ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నారు. శాంతి ఒప్పందాల పేరుతో అమెరికా ప్రతిపాదించే ప్లాన్లను పదే పదే పక్కన పెడుతున్నారు. దీంతో అమెరికా వైట్ హౌస్కు నేతన్యాహుకు మధ్య తీవ్రమైన గ్యాప్ పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా సాయంతోనే యుద్ధం నడుపుతూ అదే అమెరికా తెచ్చిన శాంతి ప్రతిపాదనలను తిరస్కరించడం ట్రంప్కు తీవ్ర ఆగ్రహం కలిగిస్తుంది. మరోవైపు నేతన్యాహు తీసుకున్న నిర్ణయంపై ముస్లిం గల్ఫ్ ప్రపంచం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. యుఏఈ, ఖతర్, జోర్డన్, ఇండోనేషియా, పాకిస్తాన్, తుర్కియే, సౌదీ అరేబియా, ఈజిప్ట్ ఈ 8 ప్రధాన దేశాలు నేతన్యాహు నిర్ణయాన్ని ఏకకంఠంతో ఖండించాయి. గాజాపై ఇజ్రాయిల్ ఇంకా ఎంతకాలం ఈ నరమేధం కొనసాగిస్తుందని ప్రశ్నిస్తున్నాయి. ఇజ్రాయిల్ కనుక పీస్ అగ్రిమెంట్కు అంగీకరించకపోతే తదుపరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. నేతన్యాహు తీరు వల్ల మిడిల్ ఈస్ట్లో శాంతి నెలకొనే ఛాన్స్ కంప్లీట్గా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా మాట వినకుండా ఇజ్రాయిల్ ఇలా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం కరెక్టేనా? ఇరాన్పై దాడికి దిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.